అనగనగా అనంతవరం అనే ఒక ఊరు. అనంతవరం పక్కనే ఒక చిట్టి అడవి ఉండేది. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. పిట్టల కూతలతో అడవిలో ఎప్పుడూ ఆనందంగా ఉండేది. అడవిలో నక్కలు చాలా ఎక్కువగా ఉండేవి. ఒక నక్క మాత్రం పని పాట లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉండేది. అది తనంతట తను వేటాడదు, ఇతర నక్కలకు సహాయంగానూ ఉండదు. పని పాట లేని ఆ నక్క అక్కడ దూరంగా ఒక పందిని చూసింది. ఆ పంది బండరాయికేసి తన కూరలను నూరుతూ ఉంది. ఎందుకు అలా చేస్తోందా అని ఈ నక్కకి సందేహం కలిగింది. ఆతృతతో త్వరగా వెళ్ళి ఆ పందిని అడిగింది. పంది పంది, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు ఆ పంది, నక్క మిత్రమా, నేను నా కూరలను పదును చేసుకుంటున్నాను. ఏదైనా ప్రమాదం వస్తే నాకు ఇవి సహాయపడతాయి కదా అన్నది. అప్పుడు నవ్వుతూ ఆ నక్క ఇలా సమాధానం చెప్పింది. ఏం రాకుండా నువ్వు ఇప్పుడు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని తనలో తను నవ్వుకుంటూ ఆ పందికి చూసి నవ్వుతూ అలా అక్కడే పడుకుంది. ఇంతలో అటువైపుగా వచ్చిన ఒక వేటగాడు ఆ పందిని చూసి పంది మీదకి గురి పెట్టాడు. కానీ వెంటనే వెనక్కి తిరిగిన ఆ పంది వేటగాడిని చూసింది. వెంటనే వేటగాడి గురి తప్పి అక్కడే పడుకొని ఉన్న ఆ నక్కకు తగిలింది. ఇందులో ఉన్న నీతేంటి మనకి ఏమర్థమైంది అంటే, ఎప్పుడు మనం అజాగ్రత్తగా ఉండకూడదు, సోమరితనంగా ఉండకూడదు. ఎప్పుడు మనం ముందు జాగ్రత్తగానే ఉండాలి.